శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాల సంగతి మీకు అందరికీ బాగా తెలుసు. మూలాధారం గుదస్థానం స్వాధిష్టానంతు మేఘనం నాభిస్త్రమణిపూరాఖ్యం హృదయం చాబ్జమనాహతం తాళుమూలం విశుద్ధాఖ్యం నా ఆజ్ఞాంచ నిటలాంబుజం తస్మాదూర్ధ్వం దోముఖం వికసితం పద్మం సహస్రచ్చదం. ఇక్కడ ఆధార చక్రము గుదస్థానంలో ఉంది, స్వాధిష్టానము లింగస్థానంలో ఉంటుంది, మణిపూరము నాభిస్థానంలో ఉంది, అనాహతము హృదయస్థానంలో ఉన్నది, విశుద్ధి చక్రము కంఠస్థానంలో ఉన్నది, ఆజ్ఞాచక్రము భృకుటి స్థానంలో ఉన్నది. ఇలా ఈ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఎక్కడెక్కడున్నాయి ఏమిటి అనే విషయం చెప్పాం. అయితే ఈ షట్చక్రాలకి మన త్రికోణం శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలకి పోలిక ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అవన్నీ రెండు ఒకటేను అని. ఎట్లా? త్రికోణం చాధారం త్రిప్త విరుతేష్టారమనగే భవే స్వాధిష్టానం పునరపి దశారం మణిపురం దశారంతే సంవిత్కమలం అద మన్వశ్చక్రము మే విశుద్ధం స్వాదాజ్ఞాశివయితి తతో బైందవగృహం. శరీరచక్రంలో ఉన్నటువంటి నావావరణలు, అలాగే మానవ దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఇవి రెండు పోల్చి చెబుతూ ఉన్నారు. చూడండి, ఈ పోల్చి చెప్పటంలో శ్రీచక్రం మనకి మామూలుగా ఆచారాల్లోకి వచ్చేప్పటికి కౌళాచారము సమయాచారము అని రెండు రకాల ఆచారాలు ఉన్నాయి. ఈ రెండు రకాల ఆచారాలకి ఈ పోలికతో తేడా ఉంది, పోలికలో తేడా ఉంది. ముందు కౌళాచారంలో ఎలా ఉన్నాయో చూడండి. ఆధార చక్రానికి త్రికోణంతో ఐక్యత, స్వాధిష్టానానికి అష్టకోణంతో ఐక్యత, మణిపూరానికి అంతర్దశారంతో ఐక్యత, అనాహతానికి బహిర్దశారంతో ఐక్యత, విశుద్ధి చక్రానికి చతుర్దశారంతో ఐక్యత, ఆజ్ఞాచక్రానికి అష్టదళము షోడశదళములతో ఐక్యత, సహస్రారానికి భూగృహంతో ఐక్యత. ఇది కౌళాచారం. అదే సమయాచారం కనుక ఎట్లయితే ఆధార చక్రం భూపురం, స్వాధిష్టానం చతుర్దశారంతో ఐక్యత, మణిపూరం బహిర్దశారం, అనాహతం అంతర్దశారం, విశుద్ధి అష్టకోణం, ఆజ్ఞాచక్రం త్రికోణం, సహస్రారం బిందువు. ఇలా కౌళ సమయాచారాలు రెండింటిలోకి వచ్చేటప్పటికీ శ్రీచక్రంలో ఉన్న ఆవరణలో పోలిక అనేది తేడా ఉంది.